ఓం గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం శాంతి 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 ఓం శ్రీ వేద పురుషాయ నమః సర్వం రుద్రమయం జగత్ పంచాక్షరీ శివ పదేన విభాతి నిత్యం రుద్రస్తయా స్ఫురతి తేన చతుర్థకాండః కాండేన తేన యజురేవ విభాతి నిత్యం రుక్సామ మధ్యమనినా చ విభాంతి వేదాః. మనకి ఈ రుద్రంలో పంచాక్షరి మంత్రం 8వ అనువాకంగా వస్తుంది. ఈ పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ అనే ఈ శివపదం అనేది పంచాక్షరి మంత్రంకే ప్రకాశించుతూ ఉన్నది ఈ రుద్రం. అట్టి శివ పంచాక్షరిని ప్రశంసించి నిర్దేశించి ఉండుటచే ఈ రుద్రాధ్యాయం అనేది వేదంలో చాలా ప్రశస్తంగా కనిపిస్తూ ఉన్నది. నిన్న మనము వేదం గురించి, ఆ పరమేశ్వరుని యొక్క తత్వం గురించి, అలాగే నమః అంటే నమస్కారం గురించి, 1వ అనువాకం 1వ మంత్రం 2వ మంత్రం, ఆ స్వామి వారి యొక్క బాణాలు ధనుర్బాణాలు మాపై గురి పెట్టవద్దండి అని చెప్పి ప్రార్థిస్తూ మనం రెండు శ్లోకాలకి మనం 2 మంత్రాలకు అర్థం చెప్పుకున్నాం. ఈ ఫస్ట్ మంత్రం మనం చెప్పుకున్నట్టయితే పాపనాశనము, దానాపత్యము, దైవానుగ్రహం, ఈ 3 కూడా ఆ 1వ మంత్రంతో మనకి ఉపయోగాలు ఉన్నాయి. 2వ మంత్రం నిన్న చెప్పుకున్నాం, కరువు కాటకాల నుండి రక్షణ, భయనాశనము, అన్నలాభము అనేది. ఈరోజు మనం 3వ మంత్రంతో మొదలు పెడుతున్నాం. గో సంపద, గో పశు సంపద వృద్ధి, గో పశు శాంతి, ఇవన్నీ కూడా ఈ 3వ మంత్రంలో మనకు వృద్ధి చెందుతాయి అని చెప్పేసి ఆ మంత్రం ద్వారా, అంటే ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క విధమైన ఫలితం ఉంది అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఆ విధంగా 3వ మంత్రం మనకు గోశాంతి, పశుపద సంపద వృద్ధి. యాతే రుద్ర శివా తనూరఘోరా పాపకాశిని తయా నస్తనువాశంతమయ గిరిశంతాభిచాకశీః. రుద్ర అంటే ఓ పరమేశ్వర, ఓ శివ, తే నీ యొక్క, యా తనూహు ఏ శరీరం ఉన్నదో అది, అఘోర ఘోరం కానిది, భయంకరం కానిది, శివ శుభాన్ని ప్రసాదించేదైనా, అపాపకాశిని ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించేదైనా, అంటే హింసా భయాన్ని పోగొట్టేది, గిరిశంత పర్వతం నందు ఉన్న ఓ పరమేశ్వర, శంతమయ తనువా శాంతమైన శరీరంతో, నహ మాకు అభిచాకశీహి ఆశీస్సులు అందజేయండి. అంటే నీ శరీరం భయంకరం కాకుండా శుభాన్ని ప్రసాదించేదిగా, జ్ఞానాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఓ పరమేశ్వర, ఆ శరీరము, ఆ శాంతిమయము ఆ విధంగా ప్రకాశిస్తూ మాకు దర్శనమియండి. అంటే ఈ మంత్రంలో మానవునికి ముక్తి కోరబడుతుంది. అఘోరం అంటే మిగుల భయంకరమని, శివుని ముఖాలలో ఒకటి అని అర్థాలు. కానీ
ఇక్కడ అఘోరానికి మనం ఏమర్థం చేసుకోవాలంటే భయంకరము కాని అని అర్థం చెప్పుకోవాలి. ఘోరం అంటే ఆయుధాలతో భయం పుట్టించే విధంగా ఉండటం. అఘోరం అంటే భయం కలిగించకుండా ఉండడం. గిరిశంత అంటే కైలాసగిరిలో నివసించి ప్రాణులకు శాంతి ఇచ్చువాడు. కాబట్టి ఆ శివుడు గిరిశంతుడయ్యాడు. గిరి అంటే మేఘం. మేఘ రూపంలో మనకు నీటిని ఇచ్చి సుఖం కలుగజేయవాడే పరమేశ్వరుడు అని చెప్పేసి మనకు ఆ విధంగా నీ రూపం భయంకరము కాకుండా, ఘోరం కాకుండా, ఆయుధాలతో హింసిస్తావే అనే భయం మాకు కలగకుండా, చూసేవారికి అభయహస్తంతో ఉండాలి, శాంతముగా ఉండాలి. కైలాస పర్వతం నుండి శివదృష్టితో ప్రాణులకు సుఖాన్ని ఇవ్వాలి. పరమానంద స్వరూపము నీ శరీరము మమ్మల్ని అనుగ్రహించాలి, సుఖాన్ని కలిగించాలి అని చెప్పేసి మనకు ఈ మంత్రం తెలియజేస్తుంది. అంటే రుద్రునికి ఘోరము, శివము అని రెండు విధాలు ఉన్నాయి. హింసను చేయనట్టి రూపం ఘోరం, అనుగ్రహం ఇచ్చే రూపం శివం. మొదటి మంత్రంలో హింసని చేయి ఘోర రూపముని అనుగ్రహం ద్వారా మనము శాంతింపజేశాం. ఇక ఆయుధాలు ధరించినది, ఆయుధాలు ధరింపనది అని రెండు విధాలు కూడా ఆ మంత్రంలో మనం చూసుకున్నాం. అంటే ఓ రుద్ర, ఓ గిరిశంత, గిరియందున్నవాడా, అఘోరమైన భయము కాని శుభప్రదమైన పాపహరమై జ్ఞాన ప్రకాశమై అపాపకాశిని నీ ప్రసిద్ధమైన అత్యంత సుఖ రూపమైన స్వరూపంతో మమ్మల్ని అన్నిటా ప్రకాశము గలవారిగా చేయము. నీ పరమ మంగళ స్వరూపమే అన్నిటా భాషించి గోచరించుగాక. అంటే ఇప్పుడు ఆయుధాలను మనం ప్రసన్నం చేసుకున్నాం. ఆ ఆయుధాలు ఎవరివో ఆయనను మాత్రం మనం వదలము. ఆయన అన్ని చోట్ల కనిపించాలి. ఎలా కనిపించాలి మనకు? ఓ రుద్ర, అత్యంత శుభకరం, మంగళకరం, ప్రసన్నం, శాంత స్వరూపం అయిన నీ తనువు అంతకుముందు నువ్వు ఉగ్రంగా కనిపించావు. మూడవ మంత్రం వచ్చేసరికి శాంతంగా కనిపించే మమ్మల్ని అనుగ్రహించు అని చెప్పి మూడవ మంత్రం ద్వారా ప్రార్థిస్తున్నాం. అఘోర అంటే ఏమాత్రం బాధాకర లక్షణం లేనిది, ప్రసన్నంగా స్వరూపంగా ఉండేది. ఇక్కడ శివ, అఘోర, అపాపకాశిని మూడు లక్షణాలు చెప్పుకున్నాం. ఒకటిది శివ అంటే అత్యంత నిర్మలమైన వాడు, శుద్ధ స్ఫటిక సంకాశం కూడా చెప్పుకున్నాం మనం. శుద్ధమైనది, శుభకరమైనది, శాంతమైనది, క్షేమకరమైనది. ఇక రెండోది అఘోర అని చెప్పుకున్నాం, ఏమాత్రం బాధించే లక్షణం లేనిది. మూడోది అపాపకాశిని అంటే ఎటువంటి పాపాదుల యొక్క స్పర్శ లేనిది, అంటే అజ్ఞానం యొక్క స్పర్శ లేనిది. పూర్వజ్ఞాన స్వరూపమే పరమేశ్వరుడు. కాశిని అంటే ప్రకాశము. కాశము అనేది ఒకటే అర్థం. కాశం అంటే వెలుగు, ప్రకాశం. అపాపకాశిని అంటే జ్ఞాన ప్రకాశముతో కూడిన, అంటే ఆ జ్ఞానాన్ని అటువంటి జ్యోతిని వెలిగించేది ఏదో అది ప్రకాశం. అంటే పరమేశ్వర స్వరూపం నిత్యం స్వయం ప్రకాశం, సర్వతః ప్రకాశం, సర్వ ప్రకాశం. తనంత తాను ఎప్పుడూ వెలిగిపోతూ ఉంటాడు, అన్నిటినీ వెలిగిస్తూ ఉంటాడు. అందుకే నతత్ర సూర్యో భాతి న చంద్ర తారకం అని ఉపనిషత్తు పేర్కొంది. సూర్య చంద్రాదులకు కూడా అతీతం అయి వారందరికీ వెలుగు ఇచ్చేది ఈ పరమేశ్వరుడే. అందుకే తయానహ తనువా, ఆ తనువుతోని మమ్మల్ని కూడా, అంటే పైన ఉన్న సూర్యచంద్రాదులు నక్షత్రాలు కాకుండా మమ్మల్ని కూడా ప్రకాశింప చేయవయ్యా అని అడుగుతూ ఉన్నాము.
ఏ జ్ఞానానందమైన శరీరంతో కనిపించావో ఆ మంగళకరమైన తనువుతో మమ్మల్ని ప్రకాశింపచేయి. ఏ విధంగా? అభితః చాకిషీహి అంటే సర్వత్రా మాకు ప్రకాశం కలిగించు. సర్వత్రా ప్రకాశమైన వస్తువు ఒకటి ఉంది మన దగ్గర, దానిని నేను తెలుసుకోవాలి. యస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి అంటే ఏది తెలిస్తే అంతా తెలుస్తుందో అదే బ్రహ్మజ్ఞానం. ఆ అంతా తెలియడం అనేదే అభిచాకశీహి అని దాని అర్థం. అంటే ఏది నిర్మలమైన అపాపకాశమైన జ్ఞానానందమైన స్వరూపము అదే సర్వత్రా మాకు గోచరించుగాక, మాకు లభించుగాక, అందులోని వాళ్ళమే మేము అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మనం కూడా ఆ శివతత్వంతో ప్రకాశిస్తూ ఉంటాము. అందుకే అభిచాకశీహి అని అన్నారు. సర్వత్రా ప్రకాశం కలవానిగా చేయి. మనలో స్వయం ప్రకాశత్వం సర్వ ప్రకాశత్వం ఉంది. సర్వత్రా వ్యాపించి ఉన్న ఆ పరమాత్మను ఎవరు తెలుసుకుంటున్నారో వారు అంతటా కూడా భాషిస్తూ ఉంటారు. అంటే మనలో స్వయం ప్రకాశతత్వం ఉంది, సర్వ ప్రకాశత్వం ఉంది. ఈ రెండు కూడా మనలో ఉన్నాయి. కానీ మనం ఏం చేశాం? వాటిని నిద్రపుస్తున్నాం. వాటిని మేల్కొల్పాలి. మేల్కొల్పి ఆ పరమాత్మ ఎవరో తెలుసుకుంటే అదే ముక్తి లేక మోక్షం. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి ఈ విధంగా ఉపనిషత్తు చెప్పింది. అంటే అందుకే రుద్రాన్ని ఉపనిషత్తుని ఎందుకు అన్నారు ఇప్పుడు మనం అర్థం చేసుకుంటున్నాం. ఆత్మబుద్ధి ప్రకాశం అని ఉపనిషత్తు ఇంకొక చోట తెలియజేయడం జరిగింది. తయానస్తనువా శంతమయ, అందమైన చాలా అందమైన పదం. ఈ మంత్రంలో రెండు అందమైన మాటలు, అభిచాకశీహి శంతమయ. శం అంటే శాంతం, దీనికి మించింది లేదు. శం తమయ అంటే పరమేశ్వరుని స్వరూపం, పూర్ణ ఆనందం. మరి మన్యవే లేదు, పూర్ణ ప్రశాంత స్థితిలో ఉన్న ఆ పరమేశ్వరుణ్ణి అఖండ సచ్చిదానంద శివ తనువు ఏదైతే ఉందో అది నాకు సర్వత్రా నిత్యం ఎల్లప్పుడూ కనిపిస్తూ ఉండాలి. అన్ని చోట్ల నాకు ప్రసన్నమై ఆ స్వరూపమే కనిపించాలి, గోచరించాలి అని మనము ఆ శివ పరమాత్ముని వేడుకుంటే ఇంకా మనకు వేదన అనేది ఏమన్నా ఉంటుందా? ఈ సంసార బంధంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్న మనకు ఆ శివుని యొక్క పంచాక్షరీ మంత్రం అదే పరమ ఔషధం. దాన్ని మనం పఠించినట్లయితే, ఆయన్ని మనము నిత్యం కొలిచినట్లయితే వేదన అనేది ఉంటుందా? ఉండదు. ప్రకృతిలో మనల్ని బాధించే వాటిలో, ఆనందింపజేసే వాటిలో అన్నిటిలో కూడా ఆ పరమాత్మ ప్రకాశం మనకు కనిపిస్తే సర్వం శాంతంగా ఉంటుంది. అందుకే మహాత్ములు మనం చూస్తున్న ప్రపంచాన్నే చూస్తున్నప్పటికీ కూడా పరమేశ్వరుడు తన ప్రశాంత స్వరూపంగా అనుగ్రహిస్తున్నాడు. శివ అభిచాకశీహి అపాపకాశిని జ్ఞానదాయకము, ఆనందదాయకము, మంగళదాయకము అని చెప్పడానికే మనకు మూడు రకాలుగా తెలియజేయడం జరిగింది. ఈశ్వర స్వరూపాన్ని మనం ఆశ్రయించడం వల్ల లభించేవి ఈ మూడు లక్షణాలు. ఆశ్రయిస్తే జ్ఞానానంద శుభం మనకు లభిస్తుంది అని తెలియజేస్తున్నారు. ఇక్కడ గొప్ప సంబోధన. గిరిశంత అంటే గిరియందు ఉండి సుఖాన్ని ఇచ్చేవాడు. ఏ గిరియందు? గిరి అంటే పర్వతం. ఏ పర్వతంలో ఉన్నాడు? వెంటనే మనకు ఉపాసనలో గుర్తుకొచ్చేది కైలాసగిరి. కైలాసగిరి అందు ఉండి అక్కడ నుంచి సుఖాన్నంతటిని ప్రసరిస్తున్నవాడా ఓ కైలాసగిరివాస. అలాగే ఆయన గారి శ్రీమతి, ఆమె కూడా గిరిపుత్రి. అందుకే ఆయన గిరీశుడయ్యాడు. గిరియందు ఉన్నవాడు అంటే మనందరికంటే కూడా పర్వతాలు ఎంతో ఎత్తులో ఉంటాయి కాబట్టి
ఎత్తైన స్థానంలో ఉన్నవాడు అని చెప్పడానికి ఈ పర్వతాన్ని తీసుకురావడం జరిగింది. పర్వతం అత్యంత ఎత్తులో ఉంటాయి, మనకు తెలుసు. ఎవరెస్ట్ శిఖరాలు ఎంత ఎత్తులో ఉన్నాయో కూడా చిన్నప్పుడు చదువుకున్నాం. అంతకంటే ఎత్తైన స్థానంలో ఉన్నవాడు సర్వోన్నతుడు, ఆ పరమేశ్వరుడు అని మనం భావించాలి అని చెప్పడానికే ఈ విధంగా గిరిశంత అనే పదం తీసుకొని వచ్చారు. సర్వోన్నత స్థానంలో, సర్వాతీత స్థానంలో ఉన్నతంగా ఉన్నవాడు అందరినీ అనుగ్రహించగలడు అనేది మన నమ్మకం పైన ఆధారపడి ఉంటుంది. మనందరికీ పైన ఉన్నవాడే సూర్య భగవానుడు. ఆయన సర్వోన్నతంగా అక్కడ ఉంటేనే ఆయన ప్రసరిస్తున్న వెలుగు విశ్వమంతా పరుచుకొని అందరినీ ఆనందింపజేస్తోంది. ఇంతమందిని ఆనందింపజేయడానికి ఇన్ని లక్షల జీవరాశులు, పశుపక్షాదులు మొదలుకొని, 2 కాళ్ళు 4 కాళ్ళు జీవరాశులు మొదలుకొని, వృక్ష సంపద మొదలుకొని అందరూ ఆనందంగా ఉన్నారంటే ఆ సూర్య భగవాను కిరణాల వలననే. గిరిశంత అంటే సర్వోన్నతుడైన స్వామి, నువ్వు మమ్మల్ని అందరినీ ఆనందింపజేస్తున్నావు కాబట్టే అభిచాకశీహి అని అంటున్నాం. అన్ని వైపుల నుండి నీ వెలుగు మా వైపు చూపించు. ఎందుకంటే ప్రత్యక్షంగా మనం పరమశివుణ్ణి దర్శించుకోలేము. ఆ పరమశివుడే సూర్య భగవాను రూపములో ఉండి మనకు వెలుగును ప్రసాదిస్తూ, మనకు కావలసినవన్నీ కూడా, ఆ వెలుగు లేకపోతే, సూర్య భగవానుడు లేకపోతే, ఎప్పుడన్నా తుఫాన్లు వచ్చి 3 రోజులు వర్షాలు వచ్చి ఎండ లేకపోతే అందరూ కూడా గిలగిల గిలగిల ఎప్పుడు ఎండ వస్తుందా, కరెంటు పోయింది, ఎప్పుడు కరెంటు వస్తుందా, ఎప్పుడు మంచి నీళ్ళు వస్తాయా, ఎప్పుడు ఈ వరద నీళ్ళన్నీ ఆ సూర్య భగవాను కాంతి కిరణాలతో ఆవిరైపోతాయి, ఎప్పుడు మనం బయటపడతాం అనేసి అందరం కూడా ఆలోచిస్తుంటాం, రోదన పడుతుంటాం, వేదన చెందుతుంటాం. అటువంటి సూర్య భగవాను రూపంలో మనకు ఆ పరమేశ్వరుడు దర్శనమిస్తున్నాడు. అదే శివజ్ఞానం, ఆ స్థితే శివజ్ఞానం. ఇంకా మనకి రుద్రంలో ఘోర అఘోర 2 పరబ్రహ్మ స్వరూపంగా చూడగలిగే అతీత స్థితిని ఇస్తుంది ఈ రుద్రం. కనుకనే రుద్రం ఉపనిషత్తు అయింది. ఒక సూర్యుడి ద్వారా మనం తెలుసుకుంటున్నాం, సూర్యులకు సూర్యుడైన పరమేశ్వరుడు సర్వోన్నతుడై విశ్వానికంతటికి వెలుగునిస్తున్నాడు. ఆ విధంగా ఉన్నత భూమికలయందు ఉన్న ఆ పరమేశ్వరుడు మనల్ని అనుగ్రహించుగాక. ఈ ఒక్క పరమేశ్వరుడు ఎవరు ఆశ్రయిస్తే వాళ్ళకు తప్పకుండా కనిపిస్తాడు. ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచుపోలిక అని పోతన భాగవతంలో పోతన గారు తెలియజేయడం జరిగింది. ఆ విధంగా సూర్యుని రూపంలో ఉన్న ఓ పరమేశ్వర, మాకు ఎప్పుడు కూడా కావలసిన సకాలంలో వర్షాలు కురియాలంటే కూడా సూర్యభగవానుడు ఉండాలి. సముద్రంలో నీళ్ళన్నీ ఆ కిరణాల వేడి వలన ఆవిరై పైకి మేఘాల రూపంలో వెళ్ళి చల్లగాలి తగిలినప్పుడు పైనుంచి వర్ష రూపంలో మనకు కురియటం జరుగుతుంది. మేఘమునందు శయనించుట అంటే మెరుపు, ఉరుము, పిడుగు ఇవన్నీ కూడా ఆ రుద్రుని యొక్క సృష్టి రూపాలు. భూమిని ఫలవంతం చేయుట ఇవి కూడా ఆ శివుని వల్లనే మనము పొందుతూ ఉన్నాము. ఇంకా తర్వాత మంత్రానికి మనం వచ్చామంటే, యామిహం గిరిశంతహస్తే బిభర్ష్యస్తవే శివాంగిరిరతాం కురు మాహిగం పురుషం జగత్. ఈ మంత్రము అకాల మరణ భయ నివారణ. కొంతమంది ఊరుకునే భయపడిపోతుంటారు అనమాట. నాకు ఇది అయిపోతుంది, నాకు అది అయిపోతుంది, పక్కన ఇంట్లో వాళ్ళు ఇది అయిపోయారు, అక్కడ ఎవరు చనిపోయారు, ఇక్కడ ఏంటి ఈ పేపర్లు వార్తలు, టీవీలో వార్తలు, ఈ వాట్సాప్లు ఇవన్నీ చూసి వీళ్ళకు కూడా మనసులో ఒక విధమైన ఒక భయం అనేది ఏర్పడుతూ ఉంటుంది.
అటువంటి అకాల మరణ భయ నివారణ ఈ మంత్రం ద్వారా మనము పొందవచ్చు అని చెప్పేసి మనకు తెలియజేస్తూ ఉన్నారు. అంటే గిరిశంత కైలాస పర్వతమును శయనించిన వాడా, గిరిత్ర పర్వతమును రక్షించేవాడా, యాం ఇషం ఏ బాణమును తన నీ యొక్క హస్తే హస్తమునందు బిభర్ష్య భరించుతుంటివో తాం దానిని శివాం శుభము ఇచ్చేదానిగా కురు చేయుము. జగత్ లోకమున ఉన్న పురుషం జీవపురుషుణ్ణి మా హింసించవద్దు స్వామి. అంటే ఈ రుద్రుడు కైలాసంలో సర్వాంతర్యామిగా యోగ నిద్రలో శయనిస్తూ ఉన్నాడు. అతని చేతిలో ఉన్న అమ్ము అంటే అది ఇంకొక విధంగా మనం తెలుసుకున్నట్టయితే ఆ అమ్మల పొది వచ్చేసి జీవుని యొక్క అహంకరణము, నిర్మలమైన బుద్ధిమయ కోశము, ఆనందమయ కోశము, అదే కైలాసము. మన శరీరంలో అహంకరణము, బుద్ధిమయ కోశము, ఆనందమయ కోశము, వీటినన్నిటినీ కైలాసంగా వర్ణించాడు. దానిని రక్షించేవాడు రుద్రుడు, శివుడు. ఆ వాక్కు శివుడిగా ఉండి వాక్కును రక్షించుచున్నాడు కనుక జీవుని అహంకారమును తన మయము చేసి శుభము చేస్తున్నాడు. సృష్టిలోని చరాచర జీవులలో ఈ అమ్మ రూపమున పురుషుడుగా శివుడు ఉన్నాడు. జీవుని పంచేంద్రియములు, పంచభూతములు తన చేతి 5 వ్రేళ్లుగా అమ్మును పట్టుకొనగా ఒకరినొకరు హింసించుకొనకుండా శివుని గుర్తించి ఉపదేశు వాక్కుగా జీవుల వాక్కు శుభమగుగాక అనేసి మనకు యామిషం గిరిశంత వస్తే అంటే శివ ఈ బాణం పాకులపై ప్రయోగించడానికి ధరించి ఉంది, దానిని శుభంగా మార్చు, దానితో పురుషుల్ని జగతిని కూడా కాపాడు. ఇచ్చేవారెవరో తెలిసాక ఆయన్ని కాకపోతే మనం ఎవరిని వేడుతాం, ఎవరిని కోరుకుంటాం? ఎంత లేదన్నా, ఎన్ని ఉపనిషత్తులు చదివినా ఇంట్లో ఏదో ఒక కబురు వచ్చింది, ఏమని? ఎవరికో బాగలేదని. బాధపడకుండా ఉంటామా? మనం బాధపడతాం. మరి బాధ కలిగినప్పుడు బాధ పోగొట్టమని పరమేశ్వరుని అడగడంలో తప్పేంటి? కాబట్టి మనకు బాధలు కష్టాలు ఇవన్నీ ఉన్నప్పుడు మనము అన్యథా శరణం నాస్తి మమేవ శరణం మమ అనేసి ఆ స్వామిని వేడుకోవాలి. అందుకే స్వామి బాధిస్తున్న ఇషువు శివముగా మారి పురుషులను జగత్తును కూడా హింసించకుండా ఉండుగాక. ప్రతి మనిషికి ఉండే అనుబంధాలు రెండు. ఒకటి పురుషం, రెండోది జగత్. మనలాంటి తోటి మానవులను పురుష అని అంటున్నారు. మనకు నిత్య జీవితంలో సహకరించే వస్తు జాతం జగత్. మన గృహ ఆరామ గోక్షేత్రాదులు ఇవన్నీ కూడా జగత్తు కిందికే వస్తాయి. జగత్ అంటే కదులుతూ ఉన్నది అని అర్థం. పురుషుడు అంటే మనలాంటి వాడే మరొకడు. మనతో సంబంధం ఉన్న పుత్ర మిత్ర కలత్రాదులన్నీ కూడా పురుషం కిందికే వస్తాయి. ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలి. నీవు ఎవరి వలన బ్రతుకుతున్నావు, నీ వలన ఎవరు బ్రతుకుతున్నారో వారందరి క్షేమం కోరుకోవలసిన బాధ్యత కూడా మనందరిపై ఉన్నది. అందుకే రుద్రం అందరి క్షేమం కోరుకుంటుంది. తాను అనుభవిస్తున్న ప్రపంచమంతా క్షేమంగా ఉండాలి అని కోరుకునే వారి కన్నా ఎవరు కావాలి జగత్తుకి? ఇప్పటిదాకా మనకు దీని గురించి తెలియదు, ఇప్పుడు తెలుసుకుంటున్నాం. దీన్ని మనం ఆచరించాలి.
ఏమని చెప్పాలి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. విష్ణు పురాణంలో కూడా మహాలక్ష్మిని స్తోత్రం చేస్తూ ఇంద్రుడు ఏమని చెప్పాడంటే, అమ్మా మమ్ములను విడిచిపెట్టకు, మాత్యజేథాహ, నన్ను, నా శరీరాన్ని, నా ఇంటిని, నా కలత్రాదులను విడువకము, పుత్రులను విడువకము, నా స్నేహితులను విడువకము, నా ఉద్యానవనాలను విడిచిపెట్టద్దు, నా ఇంటిని విడిచిపెట్టద్దు అనేసి కోరుకుంటున్నారు. అమ్మవారే కనుక నిజంగా విడిచిపెడితే ఇంకేమన్నా ఉందా? మనం నీరసించిపోతాం, ఇంకేముండదు. పురుషం అంటే జీవుడు. ఈ జీవుడు దేని యందు ఉన్నాడు? అదే జగత్. ఎవరి శరీరం వాడికి జగత్. జగత్ అంటే కదులుతున్నది. ఎవరి శరీరమే వాడికి జగం. ఎవరు బ్రతికే వాడికి విశ్వం. అలాగే మన శరీరమే జగత్. దీని యందు ఉన్న జీవుడే పురుషుడు. ఈ రెండు కూడా హింసించకుండా ఉండుగాక అని మనము అడుగుతున్నాం. ఎందుకంటే ఈ శరీరం అంటూ ఉంటేగా మనము స్వామిని చక్కగా సేవించుకోవడానికి, అభిషేకాలు చేసుకోవడానికి, పుణ్య పురుషార్థ కార్యక్రమాలు, అన్నదానాలు, భగవంతుని ఏ కార్యక్రమాలు చేయాలన్నా కూడా ఈ శరీరం అనేది బాగా ఉంటేనే మనం చేయగలము. అందుకే ఆయన్ని వేడుకుంటున్నాం. శరీరము జగత్, జీవుడు పురుషుడు, ఈ రెండు కూడా హింసించకుండా ఉండవయ్యా. మేము మీకు అనేక కార్యక్రమాలు చేయాలని సంకల్పం చేసుకుంటూ ఉన్నాము. ఈ సనాతన ప్రబోధంలో రుద్ర కార్యక్రమంలో నమ్మకం చమ్మకం చదువుకోవడానికి వచ్చాము. వీటిలో కొన్ని విషయాలు తెలుసుకున్నాము. మేము కూడా కొన్ని కార్యక్రమాలు భగవంతుని సంబంధించినవి, అట్లాగే మానవ సేవే మాధవ సేవ అన్నారు, వాటి గురించి కూడా మేమందరం ఆలోచిస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ చేయటానికి మాకు శక్తిని, స్థైర్యాన్ని, ఆరోగ్యాన్ని అన్నిటి కూడా ప్రసాదించు స్వామి అనేసి ఈ మంత్రం ద్వారా తెలియజేస్తున్నాం. కంజాక్షణకు కాని కాయంబు కాయమే పవన గుంబిత చర్మ భస్త్రిగాక అని ప్రహ్లాదుడు చెప్పాడు. అంతేగాని దేహాన్ని నీరసించలేదే. కమలాక్ష నర్చించు కరములు కరములు అన్నారు. అంటే ఇవి హింసింపబడకూడదు అని అడుగుతున్నారు. ఎప్పుడు హింసించబడకుండా ఉంటాయి అంటే భగవత్ సేవకు వినియోగించబడినప్పుడు. మన శరీరం కానీ, మన చేతులు కానీ, మన బుద్ధి జ్ఞానం ఏదైనా సరే భగవంతుని గురించి ఆలోచించి భగవత్ సేవకు మనము వినియోగించినప్పుడే హింసించబడకుండా ఉంటాము. ఇవి ప్రపంచం వైపుకు తిరిగినప్పుడే హింసను అనుభవిస్తాయి. కాబట్టి భగవంతుని సేవలో ఎల్లప్పుడూ నిమగ్నమై ఉంటే మనకు ఎటువంటి కూడా రావు. ఎప్పుడైతే బాహ్య ప్రపంచానికి వెళ్ళిపోయి వాడిలాగా వీడిలాగా అని చెప్పేసి మనం ఎప్పుడైతే ఒకరి గురించి ఆలోచిస్తుంటామో ఆ ఆలోచనలన్నీ ఏమైతాయి అంటే మనకి కొన్ని సార్లు ఈగో అనేది ఒకటి, సుపీరియర్ కాంప్లెక్స్ అనేది ఒకటి, ఇవన్నీ కూడా వచ్చేసి ఒక్కోసారి వాడు నా కళ్ళ ముందర ఎంత ఎత్తు ఎదిగిపోయాడు చూడు, వాడు నాశనం కావాలి, వాడు పాడు కావాలి, ఇట్లా మనం వాని అంత ఎత్తుకు ఎదుగుదాము, వాడు ఏ విధంగా ఎదిగాడు అని వాని ద్వారా తెలుసుకొని మనం ముందుకెళ్దామనే ఆలోచన మనకు ఉండదు. కలి మాయ వలన వాణిని వెనక్కు లాగుదాము, వాడు నాశనం అయిపోవాలి, బాగుపడకూడదు, ఇటువంటి ఆలోచనలు. అంటే పనికిరాని చెత్త, పనికిరాని విషయాలన్నీ కూడా మన చిత్తంలో వేసుకొని అనారోగ్యాలు కొని తెచ్చుకుంటున్నాము. నీ గురించి నీవు రాయమని చెప్పి నీకు ఒక బుక్కు పెన్ను ఇస్తే మహా అంటే 2 పేజీలు 3 పేజీలు రాయగలవు. ఎదుటివాని గురించి రాయమంటే బుక్కు మొత్తం నింపేస్తావు. అది మానవ నైజం, మానవ సహజం. కాబట్టి అంటే ఎదుటివాడు ఎటుపోతే మనకేంటి, ఇప్పటిదాకా మనకు తెలియదు, ఇప్పుడు తెలుసుకున్నాం. వాడు ఎటుపోతే మనకేంటి. ముందు మనల్ని మనం సంస్కరించుకోవాలి, మన కుటుంబ సభ్యులను సంస్కరించుకోవాలి, తరువాతనే బంధువర్గం, తెలిసిన వాళ్ళు, సమాజం. ఆ విధంగా సమాజాన్ని బాగు చేయడానికి నీవెవరు?
నీకు ఏం అర్హత ఉన్నది, ముందు నిన్ను నువ్వు బాగు చేసుకో అని పరమేశ్వరుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నవి మనము ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. అనే తర్వాత శివేన వచసా త్వా గిరిశాచ్చావదామసి యథా నః సర్వమిజ్జగత యక్ష్మగుం హుమనా అసత్. ఇది కూడా అకాల మరణ భయ నివారణ, ఇది కూడా దాని కిందికే వస్తుంది. గిరిశ కైలాసగిరివాస రుద్రస్వామి, త్వాం నిన్ను, అచ్చ పొందుటకు చేరుటకు, శివేన మంగళప్రదమైన, వచస మాట చేత, స్తోత్రము చేత, వదామసి వేడుకుంటున్నాము, యదా ఏ విధముగా, నహ మా యొక్క, జగత్ కదులునట్టి చరములైనవి, పుత్రులు పుత్రికలు మొదలైనవన్నీ కూడా ఇందాక చెప్పాం. జగత్ అంటే పశువులు, సర్వమి అంతయును, ఇల్లు చెట్లు మున్న స్థావరాలు, అయక్ష్మం రోగము లేనిదిగా, తుమనాహ మంచి మనస్సు కలిగినదిగా, అసత్ అగునో, తథాకురు ఆ విధముగా చేయుము అని చెప్పేసి మనము ఈ శివకరమైన వాక్కు లోక శ్రేయస్సును శుభాన్ని కలిగించేది అని ఇందాక తెలుసుకున్నాం. జగత్తు అంటే స్థావర జంగమాత్మకమైన సృష్టి. యక్ష్మ అంటే క్షీణించుట, తరగిపోవుట. అయక్ష్మ అంటే క్షీణింపకుండా ఉండుట, తరగకుండుట. యక్ష్మ అంటే క్షీణించేది, తరిగిపోయేది. అయక్ష్మ అంటే క్షీణించకుండా, తరగకుండా ఉండేది. జీవుల సృష్టిలో క్షీణించు భాగం కొంత, క్షీణింపని భాగం కొంత ఉంటుంది. దేహము, ఇంద్రియాలు ఇవన్నీ కూడా క్షీణించే భాగాలు. ఆత్మ క్షీణింపకుండా ఉండే భాగము. దేహము, ఇంద్రియాలు క్షీణించే భాగాలైతే ఆత్మ క్షీణింపకుండా ఉండే భాగము. సుమనస్సు కలిగినప్పుడు ఈ సమస్తము భగవంతుని తత్వమే అనే జ్ఞానం మనకు కలుగుతుంది. అప్పుడు జీవుడు శివుని స్వరూపం తెలుసుకుంటాడు. అది తెలిసిన తర్వాత నిన్ను గూర్చి మేము ప్రతిరోజు నీ కీర్తనలు, నీ స్తుతులే మేము చేసుకుంటున్నామయ్యా. అంటే ఓ గిరీశ, వేదాలచే ప్రతిపాదింపబడే పరమేశ్వర, అచ్చా నిర్మల స్వరూప, నిన్ను మంగళకరమైన వాక్కుతో స్తుతిస్తున్నాము. ఏ ప్రకారముగా మాకు సంబంధించినవన్నీ సౌమనస్యంగా బాధారహితంగా ఉంటాయో ఆ ప్రకారంగా నిన్ను మేము స్తుతిస్తూ ఉన్నాము. అంటే ఈ పరమేశ్వరుని యొక్క పంచాక్షరి మంత్రం మనం పఠించినట్లయితే రోగాలు లేకుండా మానసిక ప్రశాంతతతో ఉంటాము. అందుకే శివ సంకీర్తన, శివ నామస్మరణ చేయడం వల్ల చుట్టూ ఉన్న ప్రపంచము రోగరహితంగా, బాధరహితంగా, ఒకరికొకరు సౌమనస్య భావంతో ఉంటారు. సుమనస్సు అంటే మంచి మనస్సు కలిగి ఉండడము. ఈ మంత్రంలో గిరిశ అనే సంబోధన వేద ప్రతిపాద్యుడు, వేదాలచే తెలుపబడే స్వామి అని అర్థం. ఆయన నిర్మలుడు. అచ్చ అంటే నిర్మలుడు. అజ్ఞాన మాలిన్యంతో కూడిన నా వాక్కు స్తుతి రూపంగా నిర్మలుడైన శివునిలో ప్రవేశించి శివభావాన్నే పొందేట్టు చేయండి. ఈ ఒక్క మంత్రం పరమేశ్వర స్తుతికి ఎంత బలం ఉందో తెలియజేస్తున్నారు. ఎలా వినియోగించుకోవాలో తెలియజేస్తున్నారు. స్వామి ఎక్కడో దూరంలో లేడు, నువ్వు ఆడే మాటల్లోనే ఉన్నాడు, నీ లోపలే ఉండి గ్రహిస్తున్నాడు అని చెప్పి ఈ మంత్రంలో గొప్పగా మనకు తెలియజేశాడు. తర్వాత అధ్యవోచదధివక్త
ప్రథమో దైవ్యోభిషక్ ఆహీగుంచ సర్వాన్ జంభయన్ సర్వాశ్చ యాతు ధాన్యః. కవచం వలె అన్ని బాధల నుండి రక్షించే మంత్రం. విషజ్వరం, రోగాల నివారణ, దొంగలు, క్రూర జంతువులు, భూత ప్రేతములు మున్నగు వాలి వలన భయములు, బాధలు కలగకుండా ఈ మంత్రం మనకు ఉపయోగపడుతుంది. గర్భరోగాలు నశిస్తాయి. కుమారగ్రహ బాధలు, బాలగ్రహ బాధలు ఇవన్నీ కూడా ఈ మంత్రం ద్వారా మనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనల్ని కాపాడతాయి. ప్రథమ దేవతలలో ప్రధానమైన వాడు. దైవ్య దేవతలు అందరికీ కూడా ఆ దేవతలందరూ పూజింపబడేవాడు. దేవతలందరి చేత పూజింపబడేవాడు. దేవతలందరినీ పాలించేవాడు. విషక్ చికిత్స, వైద్యము. విషక్ అంటే వైద్యుడు సంస్కృతంలో. విషక్ అంటే చికిత్స, వైద్యం చేయువాడు. ధ్యానించుట చేతనే రోగములన్నింటినీ పోగొట్టేవాడు. అధివక్త ఎక్కువగా చెప్పువాడు. సభలలో నిన్ను అధికడని, గొప్పవాడని ఎక్కువగా మెచ్చుకొనుచూ చెప్పబడే అట్టి రుద్ర ప్రభువు. అహీన్ పాపములను, సర్వాన్ అన్నిటిని కూడా, అంటే పెద్ద పులి మొదలగు వాటిని కూడా, యాతు ధాన్య రాక్షసులను, సర్వాంశ అందరని, యంభయన్ నశింపజేయుచు నాశనము చేయుచు, అధ్యవోచత్ గొప్పవాడని మెచ్చుకొనుగాక. అంటే రుద్ర భగవానుడు దేవతలలో మొదటివాడు, అగ్రగణ్యుడు. దేవతలను పాలింపద శక్తి గలవాడు, పాలించేవాడు. హరహర, శివశివ, శంభో, శివశంభో అని స్మరించినంత మాత్రానే భక్తుల మనోవ్యాధులను, శరీర వ్యాధులను పోగొట్టే ఉత్తమ వైద్యుడు. భక్తులను, అధికులను మెచ్చుకునేవాడు. అట్టి రుద్ర భగవానుడు సర్పములు, పులి మొదలగు క్రూర జంతువులు, రాక్షస జాతులు వీని వలన అన్ని బాధలు నాకు కలగకుండా వానిని నశింపజేయుచు భక్తుడగు నన్ను రక్షించి ఆదరముతో నన్ను ఆశీర్వదించుగాక. ఈ రుద్రుని అనుగ్రహం వల్ల నా అన్ని కర్మలకు సాక్షులైన యముడు, చిత్రగుప్తుడు మున్నగు వారు నన్ను ఏమియు చేయలేరని తలుచుచు నేను ఆ రుద్ర భగవాన్ని శరణు వేడుచున్నాను అని చెప్పేసి ఈ మంత్రం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. అంటే ఆ విషక్ అంటే వైద్యుడు. విషక్ అంటే వైద్యుడు. ఆ శివన్ పంచాక్షరి మంత్రాన్ని ఎప్పుడైతే మనం పఠిస్తామే ఆయన మనకు అదే ఒక వైద్యశాల. ఆయనే ఒక ఎండి అనుకోండి, ఇలా దిగిన పెద్ద పెద్ద డాక్టర్ అనుకోండి, ఏ విధంగా మీరు పోల్చుకోండి. ఆ శివ పంచాక్షరిని జపించామంటే ఆయన మనకు కావలసిన వైద్యాన్ని ఆయనే అందజేస్తాడు. అంటే ఈ రుద్రుడు ఇంద్రియాలకు, మనస్సుకు, మనలో ఉన్న ఇంద్రియాలకు, మనస్సుకు ఆధిపత్యం వహించేవాడు. వానిని అనుభవించినప్పుడు ఇంద్రుడుగాను, నియమించినప్పుడు రుద్రుడుగాను చెప్పబడుతోంది. ఈ నియమించుట వలన దుష్ట శక్తులు గమనించబడి కామ, క్రోధ, రాగ, ద్వేషాది బాధలు, దుఃఖము కలిసి ఒక పెద్ద వ్యాధి లక్షణముగా ప్రబలి ఉంటాయి మన శరీరంలో. ఆ వ్యాధినే సంసారము లేక భవరోగము అని అంటున్నాము. ఆ దుఃఖాలను శమింపజేసి భవరోగాన్ని పోగొట్టి తన వాక్కును ఓంకార రూపమున మన కంఠము నుండి వినిపింపజేసేవాడు అనేసి అతనికి వైద్యుడుగా మనము ఆయన్ని భావిస్తున్నాము. అంటే చాలా గొప్ప మాట. శివంకరమైన వాక్కుతో మాట్లాడితే మన పట్ల అధివక్తగా ఉంటాడు. అందుకే అధ్యవోచ అని చెప్పారు. అధివక్త అంటే స్వామి నా పట్ల మాట్లాడు.
అధివక్త అంటే పక్షవాతం లేకుండా మాట్లాడు, భక్తుల పట్ల మాట్లాడు అనే స్వభావం, భక్త వత్సలుడు. ఇంకా రుద్రాన్ని మొత్తం నిత్యం పారాయణం చేస్తే దివ్య ఫలితాలు ఎలాగా ఉన్నాయో చూసుకుంటే, ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క ద్రష్ట ఉన్నారు. ఉపాసనా విధానం ఫలితం తెలియజేస్తుంది రుద్ర నమక మహామంత్రం. ఈ మంత్రానికి ద్రష్టుడు ఎవడంటే వామదేవ ఋషి. ఇట్లా ప్రతి మంత్రానికి మనకు మంత్ర ద్రష్టలు ఉన్నారు. ప్రతి మంత్రానికి వారి యొక్క పేర్లను మనం తెలియజేయాలంటే చాలా సమయం తీసుకుంటది, కాబట్టి మనం తెలియజేయలేకపోతున్నాము. ఈ ఋషులలో మనకు వామదేవుడు, ఆయనే ఈ మంత్రానికి ద్రష్ట అని చెప్పారనమాట. అంటే ఇవన్నీ చెప్పుకుంటూ పోతే కొన్ని నెలలు కావాలి మనకు. కాబట్టి రుద్రం సర్వదేవాత్మకమైన మంత్ర రాశి. మీకు విష్ణుపరమైన అర్థం మొత్తం రుద్రానికి చెప్పవచ్చు, అలాగే శివపరమైన అర్థం కూడా మొత్తం చెప్పుకోవచ్చు, అలాగే సూర్యపరమైన అర్థం కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పరమేశ్వరుడు ఒకే పరమేశ్వరుడికి చెందిన మంత్రరాశి కనుక పరమేశ్వరుడే బహురకమైన దేవతలుగా మనకు అనుగ్రహింపబడుతున్నాడు. సర్వదేవాత్మకమైన ఈ మంత్ర రాశిలో అధ్యవోచత అనే మంత్రం ప్రత్యేకంగా చెప్పబడింది. అంటే ఎవరు ఆయన్ని అధిచ బ్రూహి అంటే రక్షాచును అధిక బ్రూహి అంటే మన పక్షాన మాట్లాడేవాడు. ఈ మాట్లాడడం ఎలాగంటే ఎవరి దగ్గర అనే ప్రశ్న వస్తుంది. ఆ అహి గుంశ్చ వేదాలలో కొన్ని చోట్ల గుమ్ అని వాడటం, మామూలుగా అహి అహి గుమ్ అనే లేకంటే మనము పదాన్ని పలకడాని కోసం గుమ్ అనేది గణనాన్త్వా గణపతి గుమ్. అక్కడ గణపతిం అనే శబ్దం ఉంది కానీ గణపతి గుమ్ అనేది లేదు. కానీ ఆ మంత్రానికి ఒక ఉచ్చారణ రావడానికి గణపతి గుమ్ అహి గుమ్ అనేది చేర్చడం జరిగింది. దీనికి గుమ్ అనే దానికి ప్రత్యేకమైన అర్థమైతే ఏమి లేదు. అంటే పరమేశ్వరుడు హింసిస్తాడు. ఎందుకు హింసిస్తాడు, ఎవరిని హింసిస్తాడు? అహి యాతుధానులు అని 2 రకాలు. ఈ 2 రకాల వారు రక్షణ కల్పిస్తూ వారిని జంభయన్ హింసిస్తూ అంతటా అధివక్తగా ఉంటాడు. అంటే మనల్ని బాధించుతున్న ప్రత్యక్ష పరోక్ష శత్రువులను హింసించి పరమేశ్వరుడు మనకు అభయమిస్తాడు. అంటే నీ మీదికి వస్తున్న శత్రువుని హింసించేవాడు, స్వామి నన్ను ఎందుకు కొట్టావయ్యా అంటే వీడు నావాడు, వీడి మీద నువ్వెందుకు వచ్చావు, అందుకే నేను కొట్టాను అని చెప్పేవాడు పరమేశ్వరుడు. అంతేగాని వీడు నావాడు, వీడి మీదికి రావద్దు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి బతిమాలేవాడు కాదు. నువ్వు వచ్చావా, నన్ను కొలుస్తున్నాడు నా భక్తుడు, వాడి మీదకి నువ్వు వచ్చావా, నీ పని అయిపోయింది అని పరమేశ్వర తత్వం. ఈయన్ని ఎవరిని బ్రతిమాలడు, దండిస్తూనే ఉంటాడు. ఎందుకు కొట్టామంటే సమానం చెప్పాల్సిన అవసరం కూడా ఆయనకు లేదు. అంటే మనకి నువ్వు రక్షించావు సరే, మరి యముడు, చిత్రగుప్తుడు, ఇంకా పాప రోగ రూప దేవతలు వీళ్ళు కూడా ఒక్కొక్కరు చాలా శక్తిమంతులు. ఇంత శక్తిమంతులైన వీళ్ళు నువ్వు ఆపితే ఆగిపోతారా, వెళ్ళమంటే వెళ్తారా అని సందేహం. అంటే వెళ్తారు, ఎందుకంటే ఆయన ఈశ్వరుడు. ప్రథమో దైవో భిషక్ అన్నారు. 3 శబ్దాలు త్రిశూలంలాగా ఉంటాయి. ప్రథమః దైవ్యః భిషక్. ప్రథమః అంటే మొదటివాడు, దేవతలందరికంటే ముందు ఉన్నాడు, వీళ్ళకు బ్రతుకునిచ్చాడు, ఏదైనా చెయ్యగలిగే శక్తి ఇచ్చాడు. యమునికి ఆ యమత్వ శక్తి ఇచ్చింది ఆయనే, అగ్నికి అగ్నిస్వరూప శక్తి ఇచ్చింది, ఇంద్రుడికి ఇంద్రశక్తి ఇచ్చింది. ఆయా దేవతలకు ఆయా శక్తులను ప్రసాదించి నడిపిస్తున్నవాడు పరమేశ్వరుడు. మన మీదికి ఎవరు వచ్చినా కూడా ఈయన ఇచ్చిన శక్తులతోనే రావాలి. ఎవరు ఎప్పుడు రావాలో ఆయనే నిర్దేశించాడు. కాల రూపంలో వీరు చేసుకున్న పాపాన్ని బట్టి సమయానికి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. కానీ ఎప్పుడో చేసుకున్న పుణ్యం తన దగ్గర ఉంది కనుక ఆ సమయానికి ఈశ్వరుని ఆశ్రయించే బుద్ధి పుట్టింది ఈ జీవునికి. ఈశ్వరుని ఆశ్రయించిన వెంటనే ఆయన ఏం చేశాడు, శత్రువును కొట్టి పంపించేశాడు. ఈ విధంగా మనకు ఎన్నో అర్థాలు మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఇంకా దీనికి ఇక్కడ
అహిష్య యాతు ధాన్య, రెండు శబ్దాలు. ప్రత్యక్ష హింస హేతువులైన శక్తులను అహి అనే శబ్దంతో చెప్తూ ఉన్నారు. మనకి మార్కండేయుడు మీకు తెలిసే ఉంటుంది, 16 ఏళ్ళకి ఆయువు పూర్తి అయిపోతుంది అని నిర్దేశింపబడి ఉంటుంది. దానికి పరమేశ్వరుడు కర్త కాదు, అతడి యొక్క గత జన్మల ప్రారంభం బట్టి 16 ఏళ్ళ ఆయువు మాత్రమే తెచ్చుకున్నాడు. కానీ తండ్రి మురుకండు ఇచ్చిన తపస్సు, బ్రహ్మ ఇచ్చిన ఉపదేశం, ఇతర మహర్షుల యొక్క దీవెనల వల్ల శివోపాసన చెయ్యగా ఎవరు తనను హింసించడానికి, ఆయువు తీసుకోవడానికి వస్తున్నారో వాళ్ళు అతనికి కనపడ్డారు. ఎదురుగా వచ్చిన వారి యమదూతలు. కానీ యమదూతలు శివుని భక్తుల చెంతకు రాలేరు. అందుకు వాళ్ళు దూరం నుంచే చూసి ఆ మహా తేజస్సుకు భయపడి ఇతని దరిదాపులకు వెళ్ళలేమని యముని దగ్గరకు వెళ్ళి శరణు వేడారు. మేము వెళ్ళలేకపోతున్నాం స్వామి. అప్పుడు యముడే స్వయంగా వచ్చాడు. ఆ యముడు ఈయన కనపడ్డాడు. కారణం శివోపాసన శక్తి చేత ఆ కనపడ్డవాడు కాలపాశం వెయ్యబోతే ఈశ్వరుని శరణు వేడితే మార్కండేయుడు శరణు వేడగానే ఆయన ఏం చేశాడు? అహీగుంచ సర్వాన్ జంభయన్ సర్వాచ్య యాతు ధాన్య. వెంటనే ఆ లింగంలోంచి వచ్చి జంభయన్ కొట్టాడు. కొట్టగానే యముడు కొన్ని యోజనాల దూరం వెళ్ళి పడి మరణించాడు. ఆ తర్వాత శివుడు మార్కండేయునికి ఆయువడం జరిగింది. స్వామి, నువ్వు కాలవడవు, నీ ఆజ్ఞ ప్రకారం కాళ్ళు వచ్చి తన పని తాను చేసుకుని పోతుంటే నువ్వు కొట్టడం న్యాయమేనా అని దేవతలు అడిగితే అధివక్త అద్యవోచత్, వీడు నావాడు, వీడి మీదకి వేరెవరు రారాదు అని చెప్పి బతికించాడు. క్షమించి ఇక మీ వైపుకు రాము, మిమ్మల్ని ఎవరైతే కొలుస్తారో శివభక్తుల వైపు మేము రాము, బుద్ధి వచ్చిందని యముడు మళ్ళీ శరణం వచ్చాడు. ఆ విధంగా మనకి ఎన్నో ఉన్నాయి. గ్రహ దోషాలు, దుర్నిమిత్తాలు శివనామ స్మరణ చేసే వారిని ఏమి చేయలేవు. పరమేశ్వరుని రక్షా వైఖరి మనకు అర్థం కాదు. ఆయన రక్షించలేడు అని చెప్పడానికి మనకి అర్హత లేదు. వేదంలో మరొక చోట విషక్తమం త్వాం విషజం శృణోమి అంటే గొప్ప వైద్యుడు, గొప్ప ఔషధం ఆయనే అని చెప్పేసి రుద్రం మనం చేస్తున్నంత సేపు ఒక్కొక్క మంత్రం, ఒక్కొక్క ఆకృతి నిర్మాణం జరుగుతూ ఉంటుంది మనకు తెలియకుండానే. ఈ సూక్ష్మమైన ప్రపంచంలో మనం తలుచుకున్నది ఏదైనా సరే పరమేశ్వరుడు మనకు అనుగ్రహాలు అనుగ్రహిస్తాడు. ఇక మనకు అధివక్త అని అధిష్ఠించి పలికేవాడని చెప్పుకున్నాం. పలికేది భాగవం, పలికించేది రామభద్రుడు అనేసి రకరకాలుగా మనకి ఉపమానాలు ఉన్నాయి. కానీ మనకు టైం లేదు కాబట్టి నెక్స్ట్ మంత్రానికి వెళ్దాం. ఆసౌయస్తామ్రో అరుణౌత బృత్సు మంగళ ఏ చేమావం రుద్రా అభిదోదిక్షుశ్రితాస్తహస్రశో వై భాగం ఏడ ఈమహే. తామ్రహ మిక్కిలి ఎర్రని కాంతి గలవాడు అంటే సూర్యుడు ఉదయకాలమందు మిక్కిలి ఎర్రని కాంతి గలవాడై ఉంటాడు. సూర్య రూపంలో ఉన్నది ఆ పరమేశ్వరుడే, రుద్రప్రభువే అని చెప్తున్నారు. రాత్రి వేళందు చీకట్లో ఉదయకాలం కొంత మిగిలి ఉంటుంది. అట్ల చీకటి సమయంలో ఎర్రని అంటే సంధ్యాస్తమయం, సూర్యాస్తమయం, ఆ టైంలో మనకి ఎర్రగా కనిపిస్తూ ఉంటాడు. ఉదయిషత తామ్రవర్ణం, తర్వాత అర్ణవర్ణం, తర్వాత బబ్రు పచ్చని వర్ణంతో చీకటిని మంచిని పోగొడుతూ మంగళకరుడై రుద్రుడు మనకు కనిపిస్తూ ఉంటాడు అని చెప్పేసి మనకు తెలియజేస్తూ ఉన్నారు. అసౌ అంటే ప్రత్యక్షంగా కనపడేవాడు. తామ్రహ బభ్రుహు అంటే అరుణహ అంటే 3 వర్ణ విశేషాలు, 3 రంగులతో ఉన్నవాడు. తామ్ర అంటే చెప్పాం పూర్తి ఎరుపు, అరుణ అంటే కొంచెం ఎరుపు, లేత ఎరుపు, బభ్రు అంటే గోరోజనం కలదు, పింగళ వర్ణం అని చెప్తారు. కొంచెం సువర్ణం కలిసినట్టుగా ప్రకాశిస్తూ ఉంటాడు. 3 రంగులు ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఎందుకు కనిపించాడంటే సుమంగళ,
గొప్ప మంగళ స్వరూపుడు, దిక్కులంతా విస్తరించిపోయాడు. ఏ చేమాగుం రుద్ర అభితో దిక్కు, దిక్కులన్నింటి యందు శక్తులన్నీ కూడా ఆ రుద్ర రూపులే. ఆయన్ని ఎవరు ఇక్కడ ఉండి అక్కడ ఉండని శాసించలేరు. వాళ్ళందరినీ కూడా ఆయనే శాసిస్తాడు. సర్వ దిక్కులను శాసించేవాడు ఆయనే. అభితః అన్ని వైపులా అన్ని విధములా వ్యాపించి ఉన్నవాడు. తమ శక్తులను మొత్తం చూపించేవాడు. అంటే హేడా అనే శబ్దం, హేడా అంటే ప్రచండత్వం, ఉగ్రత్వం. వీటిని మేము ఈ మహే మా స్తోత్రం మొదలైన వాటితో ప్రసన్నం చేసుకుంటున్నాము. ఈ పరమేశ్వరుడు తన ప్రచండత్వాన్ని విశ్వమంతా వ్యాపింపజేస్తే ఆ వ్యాపించిన ఈశ్వర శక్తులను మా స్తోత్రాదులతో మాకు అనుకూలంగా మేము మలుచుకుంటున్నాము. ఆదిత్యమయుడైన పరమేశ్వరుని స్తోత్రం కూడా ఇక్కడ చెప్తున్నారు. సూర్య మంత్రాలు 2 ఉన్నాయి. పరమేశ్వరుని గొప్పతనం అంతా మనం తెలుసుకోవాలంటే ఒక్క సూర్యుని పరిశీలిస్తే చాలు. ఎందుకంటే మనకు తెలిసిన ఈశ్వరుడు సూర్యుడే. శివుడు మనల్ని కాపాడటానికి తన శక్తిని సూర్యుని ద్వారా అందిస్తూ ఉన్నాడు. 10 దీపాలలో అగ్ని ఒక్కడే, కానీ ఏ దీపానికి అదే. అగ్నిని ఆరాధించాలంటే మనం ఏం చేస్తాం? 10 ఇండ్ల దీపాలు నడు రోడ్లో పెట్టి దండం పెట్టాం కదా. ఎవరింట్లో వాళ్ళు దీపాన్ని పెట్టుకుని దండం పెట్టుకుంటాం. ఆ విధంగా అగ్నికి నమస్కరించుకున్నట్లే ఎన్నో సౌర మండలాలు ఉన్నాయి. ఆ సౌర కుటుంబంలో ఉన్న సూర్యుని చూసి పరమేశ్వర అని మనం నమస్కరించి ఇంకా వేరే దారి లేదు మనకు. పరమేశ్వరుని అసలు జ్యోతి స్వరూపం మనం చూడలేము. మనకు నేరుగా కనిపించేది పరమేశ్వర జ్యోతి సూర్యుడే. మీరు ఆ సూర్యుడిని విష్ణువు అనండి, రుద్రుడనండి, ఇంద్రుడనండి, అమ్మ అనండి, ఉపాసన ఏ చేసినా కూడా ఏకం సత్ విప్ర బహుదా వదంతి అనేసి ఆ సూర్య మంత్రాలు మనకు తెలియజేస్తున్నాయి. మనం పరిశీలిస్తే సూర్యుడు ప్రసన్నంగా వస్తాడు, ప్రచండంగా వెలుగుతాడు, ప్రసన్నంగా అస్తమిస్తాడు. ఎందుకు 3 రకాలుగా కనిపించాలి అంటే ఆయన ఒకే రకంగా కనిపిస్తే సృష్టి అనేది సాగదు. ఒకే రకంగా కనిపిస్తే సృష్టి సాగదు. కాబట్టి 3 రకాలుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. పరమశివుడు రుద్ర సూర్య స్వరూపంగా మనకు గోచరిస్తుంది. ఉదాహరణకి ఒకే రకంగా కనిపించాడని చెప్పి ఎండాకాలంలో మనకు వైశాఖ మాసం కానీ మే నెల అట్లా వచ్చింది అనుకోండి, మనం ఎండలు బగబగబగా మండేసి 55 డిగ్రీలు 60 డిగ్రీలు తారు రోడ్లు కారిపోతుందని చెప్పేసి చెప్పుకుంటుంటాం. ఇట్లా ఆ సూర్యుడు కూడా ఏ ఏ ఋతువుల్లో ఏ విధంగా ఉండాలో, ఏ స్వరూపంగా ఉండాలో ఆ విధంగా ఉంటాడు. ఆ విధంగా ఉంటేనే ఆ ఋతువుల్లో మనకు ఎండాకాలం ఎండ రాకపోతే కింద నుంచి నీళ్ళు ఆవిరై పైకి పోవు, సముద్రంలో నుంచి నీళ్ళు ఆవిరై పైకి వెళ్తే మేఘాలు నుంచి మళ్ళీ వర్షాలు. కాబట్టి అన్ని ఋతువుల్లో ఏది ఉండాలి అవన్నీ ఉండాలి, అవన్నీ మనకు కావాలి అనేసి చెప్తున్నాడు. అసౌయో వసర్పతి నీలగ్రీవో విలోహితః ఉదైనం గోపా అదృశన్నుద ఆర్యః ఉదైనౌ విశ్వభూతాని సదృష్టో మృడయాతినః. ఏ నీలగ్రీవుడు ప్రత్యక్ష సూర్యునిగా ఎర్రని రంగు కలవాడై సంచరిస్తూ ఉన్నాడు, అతనిని గోపాలురు, నీటిని మోసుకుపోయేవారు ఉదహార్యులు చూస్తున్నారు, సమస్త ప్రాణులు దర్శిస్తున్నారు అనేసి మనకు తెలియజేస్తున్నారు. ఈ మంత్రం ద్వారా వానలు కురియుట, కోరికలు తీరుట. అంటే మళ్ళీ మనకు అసౌవయన్ మొదలైంది. సూర్యోసౌ రుద్ర ఉచ్యతే, సూర్యుడే రుద్రుడే ఇందాక చెప్పుకున్నాం, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్పుకుంటూ ఉన్నాం. అసౌ యహ వసర్పతి అంటే కదులుతూ వెళ్తున్నవాడు. సర్ప అంటే కదలడం. అవసర్పతి అంటే ఆయన తన ఇష్టంగా కదులుతున్నాడు, ఆయన కదలిక ఇది. నీలగ్రీవ అంటే నీలకంఠుడు. విలోహిత అంటే బాగా ఎర్రగా ఉన్నవాడు. పరమేశ్వరుని యొక్క 2 స్వరూపాలు. నీలగ్రీవం అంటే విషమును కంఠంలో ధరించి ప్రకాశిస్తున్నవాడు, విలోహిత అంటే ఎర్రగా శరీరం ఉన్నవాడు. ఈ 2 మనం పరిశీలించినట్టయితే నీలకంఠం, ఎర్రని జడలు. అలాగే ఇక్కడ
నీల శబ్దం అనేది జలవాక్యం, నీటికి సంబంధించినది. సూర్య కిరణ అంతర్గర్భితంగా జలశక్తులు మొదలైనవన్నీ దాగి ఉంటాయి. అలాగే ఆయన కిరణాలలో అగ్ని లక్షణంగా ఉంటాయి. విలోహిత, అతి నీలలోహితమైన కిరణాలు. నీలగ్రీవ విలోహిత అనేవి ఆ విధంగా కిరణాలు. సూర్య రూపంలో గోచరించే శివుని ఎవరైనా దర్శించవచ్చు, కృతకృత్యులు కావచ్చు. ప్రత్యక్ష శివుడే ఆదిత్యుడు. సూర్యుని శివుని అష్టమూర్తులలో ఒకడని చెప్పుకుంటున్నాం. అందుకే సూర్యలింగం, జ్యోతిర్లింగాన్ని మనం చూడలేము. ప్రతి వారిని ఉదయాన్నే ఆ జ్యోతిర్లింగం తట్టి లేపుతుంది. మన పంచాంగంలో రాసి ఉంటారు, సూర్యోదయం ఒక్కో రోజు ఒక్కో టైం ప్రకారం అన్ని రాసి ఉంటారు. ఆయన ఒక్క రోజు మనం అనుకుంటుంటాం, ఈరోజు ఆదివారం కదా, లేటుగా లేద్దాంలే, పడుకుందాంలే, మనకేం పని లేదు కదా అనుకుంటాం. కానీ ఆ సూర్య భగవానుడు ఒక్క క్షణము ఏమైనా లేటుగా లేస్తాడా? లేడు కదా. ఆయన పని ఆయన చేస్తూ ఉన్నాడు, మన పని మనము చేయుటలేదు. ప్రతి వారిని ఉదయమే ఆయన తట్టి లేపుతున్నాడు, కానీ మనం గుర్తించలేకపోతున్నాము. ఎవరైతే సూర్యోదయం కంటే ముందు నిద్ర లేస్తారో వాళ్ళు సూర్యుని అంత ఎత్తుకు ఎదుగుతారు అని కూడా వేదంలో తెలియజేయబడింది. ఆ విధంగా ఆ పరమేశ్వరుడు సూర్యుని రూపంలో వచ్చి, అయ్యా లేవయ్యా, నేను కిరణాలు ప్రసరింపజేస్తున్నట్టు కూడా మనం లేవట్లేదు, ఆయన గుర్తించలేదు. సాక్షాత్తు శివుడు వచ్చినా కూడా మనం గుర్తించలేము. ఈర్షః, ఉన్నతం నుంచి, ఎత్తైన ఆకాశం నుంచి పరిశీలిస్తూ ఉండేది ఆ శివుడే, సూర్యుడే. అంటే ఉదయనం విశ్వభూతాని దృష్టో మృడయాతినః ఉత ఏనం, ఇంకా ఈయనను ఎవరు చూస్తున్నారు? గోపాహ ఉదహార్యః అదృశన్, గోపకులు ఉదహార్యులు చూస్తున్నారు. గోపకులు అంటే పాలు మొదలగు అన్ని తీసుకుని వెళ్ళేవారు. ఉదహార్యః, నీళ్ళ బిందెలు నెత్తన పెట్టుకొని, కొండలు నెత్తిపైన పెట్టుకొని నీళ్లు మొదలైనవి తీసుకొని వెళ్ళేవారు. సాధారణంగా లోకంలో ఈ పనులు చేసేవారికి పెద్దగా పరమార్థ దృష్టి ఉండదు. శారీరక శ్రమ మాత్రమే చేస్తూ జీవితంలో కడుపు నింపుకునేవారు సామాన్యులు, అతి సామాన్యులు కూడా ఈయన్ని చూస్తున్నారు. వీరే కాదు, విశ్వభూతాని, విశ్వంలో ఉన్న సమస్త ప్రాణులు కూడా వాళ్ళ చేత కూడా తదృష్టః, చూడబడుతున్నాడు. పరమేశ్వరుడు ఎవరికి కనపడడు అనే అజ్ఞానం ఉంటే దాన్ని పోగొడుతుంది వేదం. పరమేశ్వరుడు స్పష్టంగా కనిపిస్తున్నాడు. ఆయనని గురించి ఆలోచించని వాళ్ళకి కూడా కనిపిస్తున్నాడు. కానీ శివుడని ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. ఆయనే ఈయనని కొంచెమైనా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అది లేనప్పుడు మనమంతా సూర్యుడు మండుతున్న అగ్నిగోళం అని చెప్పేసి బుక్కులో రాసుకున్నది చదువుకుంటూ మనము కాలక్షేపం చేస్తూ ఉన్నాము. ఆయన వాత్సల్యుడు. మనం పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మనల్ని పట్టించుకునేవాడు ఆయన ఒక్కడే. అది తెలిస్తే నారాయణ, సూర్యనారాయణ, శంకర, నువ్వు ఎప్పుడు సుమంగులుడవు, శివుడవు, పరమశివుడవు, సౌర మండల మధ్యస్థుడవై గోచరిస్తున్నావు అని చెప్పేసి మనము నమస్కరిస్తూ ఉంటాము. ఇంకా గోపాహ ఉదహార్యః విశ్వభూతాని, ఈ మూడు ఏమంటే సూర్యమండలం నుండి భూమి వరకు ప్రసరిస్తున్న కిరణాలను గ్రహించేవారు ముగ్గురు. మొదటి వారు గోపాహ, సూర్య కిరణములలో ఉండే దివ్య శక్తులను గ్రహించే వాళ్ళను గోపాహ అని అన్నారు. వాళ్ళు గ్రహించినట్లు మనం గ్రహించలేము. గోపాహ శబ్దానికి పాలకులు అని అర్థం. గోపనం, పాలన, రక్షణ. ఈ శక్తులు దేవతలు. విశ్వరక్షక శక్తులను గోపాహ అని తెలియజేస్తున్నారు. ఆ దేవతలే ఆ కిరణ జాలంలో దాగి ఉన్నారు.
చిత్రం దేవానాం ఉదగాదనీకం ఉదగాద్ దేవానాం ఉదహార్య గోపాహ. కొందరు గోపాహ అంటే పాలు మోసుకెళ్ళేవారు, ఉదహార్య అంటే నీళ్లు మోసుకెళ్ళేవారు అని లౌకికంగా చెప్తున్నారు. కానీ వేదానికి వేదంతోనే అర్థం తెలుసుకోవాలి, అప్పుడే మనకు అన్ని అర్థమవుతాయి. ఇక్కడ ఉదగాదనీకం, ఇక్కడ ఉదహార్య దేవానం అంటే గోపాహ అంటే దేవతా శక్తులు మొదట గ్రహించాయి. ఉదహార్య అంటే నీళ్లు మోసుకునే వెళ్ళేవారంటే పర్జన్య శక్తులు, ఆకాశంలో సూర్య కిరణ జాలంలో వెలుగును గ్రహించగలిగే దేవతా శక్తులు కొన్ని ఉంటే అందులో ఉండే ఆర్ద్రతను గ్రహించి మేఘాలుగా మారి కురిసేవారు ఈ పర్జన్య రూప వరుణాది శక్తులు. వీటికే ఉదహార్య అని వేదం మనకు తెలియజేస్తుంది. ఈ రెండింటిని గ్రహించేవారు విశ్వాభూతాహ, సమస్త ప్రాణులు. అలాంటి పరమేశ్వరుడు మృడయాతిన, మమ్మల్ని ఆనందింపజేస్తున్నాడు. ఈ విధంగా సర్వ జగత్తు ఆనందిస్తోంది ఆయన యొక్క రాకతో. జగత్తును రక్షించడానికి ఆ దేవతలకి, ఉదహార్యులకి, విశ్వభూతాలకి అందరికీ కనిపించి తన యొక్క కిరణ జాలములు వర్షింపజేస్తూ అనుగ్రహిస్తున్నాడు. అటువంటి ఆదిత్య రూపుడైన పరమేశ్వరునికి నమస్కారం తెలియజేస్తున్నాయి మనకు ఈ రెండు మంత్రాలు. ఆదిత్యంచ శివం విద్య శివమాదిత్య రూపిణం ఉభయోహో అంతరం నాస్తి ఆదిత్యశ్చ శివశ్చ అని శాస్త్రం తెలియజేస్తుంది. ఆదిత్యుడే శివుడని తెలుసుకో, శివుడే ఆదిత్యుడని తెలుసుకో, ఇద్దరికీ భేదం లేదు అని చెప్పేసి మనకు ఈ మంత్రంలో తెలియజేయడం జరిగింది. తర్వాత మంత్రానికి వెళ్దాం. నామం అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే అథోయే అస్య సత్వా మోహంతేభ్యో కరన్నమః. అనంతములైన కన్నులు గలవానికి, అభీష్టాలను వర్షించేవానికి, నీలకంఠుడైన రుద్రునకు నమస్కారము. మేఘాలతో అలంకరింపబడిన సూర్యరూపుడు, అస్తమయ కాలంలో సూర్యస్వరూపుడు రుద్రునకు నీలగ్రీవుడు, సహస్రాక్షుడు అనగా ఇంద్రుడు. రుద్రుని యొక్క వివిధ రూపములలో మేఘములను ఆకర్షించు కిరణములు, వేలుగా గల సూర్యుని సహస్రాక్షుడైన ఇంద్రుడు అని పిలుస్తున్నారు. మీఢుషే అంటే వర్షించే లక్షణాలు కలవాడు. వర్షకాలంలో సూర్యుడు మరియు సంతానముకు గర్భధారణం చేయించగల వయస్సులోనున్న పురుషుడు, వీరందరూ రుద్రుని రూపములు. సత్వములు అనగా జీవరాశులు. సత్వము అంటే శక్తి, సత్వగుణము, భగవంతుని తెలుసుకొనుట, ఇవన్నీ కూడా సత్వగుణాల వలన మనకు ఉపయోగపడతాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. నీలకంఠుడైన పరమేశ్వరుని నమస్కారం. సౌరమండలంలో నీలకంఠుడై ప్రకాశిస్తున్న ఓ పరమేశ్వర, హృదయ కుహరంలో ఉన్న నీలగ్రీవుని మేము ధ్యానిస్తూ ఉన్నాము. ఆయన ఎటువంటి వాడంటే సహస్రాక్షాయ, వేల కన్నులు కలవాడు. సహస్రాక్షుడంటే ఇంద్రుడు అని చెప్తారు మామూలుగా. ఇంద్రుడు అని ఒక దేవతా విశేషంగా మనం భావించరాదు. ఇంతకుముందు కూడా ఆ విషయం తెలుసుకున్నాం మనం. అంటే ఇంద్రుని ఒక దేవతగా, అంటే పరమేశ్వరుడే ఇంద్రుడు. ఋగ్వేదంలో ఇంద్రపరమైన మంత్రరాశి చాలా ఉంది. కాబట్టి ఈ దేవుడు గొప్ప, ఆ దేవుడు గొప్ప అని ఎప్పుడు కూడా ఒక దేవతను గురించి ఇంకొకరు తక్కువగా మాట్లాడడం, నిందించడం చేయరాదు. పొరపాటును కూడా దేవత నింద చేయరాదు. ఒకవేళ మీరు విష్ణు పురాణం మొదలు పెడితే విష్ణు భక్తులకు పారమ్యం సిద్ధింపజేయడానికి వ్యాసదేవుడు విష్ణువుని పరమదైవంగా చూపించాడు. శక్తి భక్తులు శక్తిని, శివభక్తులు శివుని పరమదైవంగా ఆరాధిస్తారు.
దీన్నే పారమ్యం అంటారు. శివపారమ్యం, విష్ణు పారమ్యం, శక్తి పారమ్యం, కొన్ని గణపతి పారమ్యం, కొన్ని సుబ్రహ్మణ్య పారమ్యం, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆయా దేవతల ఉపాసకులకు అవి పారమ్యాలు. తాను ఉపాసించే దైవమే పరమాత్మ. సర్వదేవతాత్మకుడైన భావన కలిగి ఉండాలి. ఇష్టదేవతకు ఇది ఇతర దేవతలందరూ కూడా అంగభూతులై ఉంటారు. అలాగే ఒక దేవతను నిందించి మరొక దేవతను పొగడడం ఎటువంటిది? ఆయన్ని ఒకవైపు నుండి దండం పెడుతూ మరొక వైపు నుండి కొట్టిన దాంతో సమానం. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి శివతత్వాన్ని. మనకు తోచిన నిర్వచనాలు తీసి అవమానించినట్లయితే ఆ పాపం కొన్ని జన్మలు ఎత్తినా కూడా తీరదు. అందుకే దేవతా నింద ఎట్టి పరిస్థితులలో చేయరాదు. మనకి చమకంలో అగ్నిశ్చమ ఇంద్రశ్చమే అని వస్తుంది. అది చమక మంత్రాల్లో కూడా ఇంద్రుణ్ణి ప్రశంసించడం కనపడింది. అంటే ఇక్కడ శివుడే ఇంద్రుడు, శక్తే ఇంద్రాణి. ఇది మనము గ్రహించుకోవాల్సిన విషయము. అంటే ఆ పరమేశ్వరుడు అన్ని పరిశీలిస్తూ ఉంటాడు. సహస్రాక్ష చూస్తూ ఊరికే కూర్చుంటాడా? వర్షణశీలుడు, వర్షించే స్వభావం కలవాడు. వర్షించడం అంటే ఏమిటి? కేవలం నీరు మాత్రమే పైనుంచి కురవడం వర్షం కాదు. పైనుండి క్రిందికి ఏది పడుతుందో దానికి వర్షం అని పేరు, వృష్టి అని పేరు. పరమేశ్వరుడు ఏది మనకి ఇచ్చినా కూడా అది వర్షమే. ఎందుకంటే మనం ఉండే భూమిక వేరు, ప్రాపంచిక భూమిక ఆయన నుండే. ఆ భూమిక అనేది అతీతం, గిరిశ అని కూడా చెప్పుకున్నాం. ఉన్నత భూమిక యందు ఉన్నవాడు మన వైపు అందించేవన్నీ కూడా వర్షములే. నమస్కరించిన వారి అభిష్టాలను వర్షింపజేయువాడా, కాంతి ధారలు వర్షిస్తూ ఆ కిరణాలలో నుంచి అనంత శక్తులు కురిపిస్తున్నవాడా, ఒక్కొక్క జీవి తన ఉపాధికి అనుగుణంగా ఆ శక్తుల్ని గ్రహిస్తుంది. వర్షాలకు కారకుడైన వాడా, పరమేశ్వరుడు ఆ పై నుండి క్రిందికి ప్రసరిస్తున్నాడు. మనకేది కావాలో మనకన్నా ఆయనకే బాగా తెలుసు. సహస్రాక్ష శబ్దంలో ఎప్పుడు ఏది కావాలో కావలసిన సమకూర్చే వల్లభుడు ఆయనే. అందుకే నీడుషే అన్నారు. ఈ మాట పట్టుకుంటే మనకు చాలా ధైర్యం వస్తుంది. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. అదే మనకు ఆయన యొక్క మహోజ్వలమైన రూపం చూస్తే ఆనందం, భయం రెండూ కలుగుతున్నాయి. రెండు చేతులు జోడించి దేభ్యో అకరం అని నమస్కారం చేయాలి. స్వామి ఇన్ని రూపాలలో కనిపించావేమిటి అని బ్రహ్మ అడిగారు. నువ్వు సృష్టించిన వారందరినీ వీరే నిర్వర్తిస్తారు, నిగ్రహిస్తారు. నువ్వు నిశ్చింతగా ఉండు అని బ్రహ్మదేవుని అనుగ్రహించాడు ఈశ్వరుడు. ఆ రుద్రులు విశ్వమంతా వ్యాపించి ఉన్నారు. ఈ రుద్రులను ఎవరు శాసించలేరు. దేవతలందరినీ శాసించేవారే వీరందరూ. ఇందులో ఉన్న ప్రతి రుద్రుడు కూడా అనంత శక్తులతో ఉన్నవారు. అంటే బ్రహ్మాండ వ్యాప్త దేహ భసిత హిమరుచ అని మనం ధ్యానంలో కూడా చెప్పుకున్నాం. బహురూపాలుగా శతరుద్రులుగా ఆయన యొక్క శక్తులు ప్రకృతి అంతా వ్యాపించి ఉన్నాయి. బ్రహ్మదేవుడు ఈ దేవతలను మానవులను సృష్టించి వీరిని సమర్థించడం ఎలా అని ఆలోచిస్తే, పరమేశ్వరుణ్ణి ధ్యానం చేస్తే ఆయన అనంత రుద్రులుగా కనిపించారు. ఈ మహోజ్వలమైన రూపం చూస్తే మాకు ఆనందం, భయం కలుగుతుంది. అంటే ఇప్పుడు మనకు ప్రధానమంత్రి ఉన్నాడు. ఆయన ఒక్కడే మొత్తం అన్ని పనులు చేయలేడు. ఆయన కింద ఉన్న మనుషులు, ఆయన కింద ఉన్న స్టాఫ్ అంటారు వాళ్ళని, ఆయన కొంతమందిని నియమించుకొని ఈ పని చేయి అని చెప్పేసి చెప్తారు. ఆ విధంగా వాళ్ళు పని చేస్తూ ఉంటారు. అలాగే ఈ పరమేశ్వరుడు కూడా ఇంద్రాది దేవతలను, యముణ్ణి ఇట్లా రకరకాలుగా ఎవరికి
ఏం పని అప్పచెప్పాలో ఆ పని అప్పచెప్పాడు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. అంటే నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీడుషే. ఈ మాటలు తలుచుకుంటే నీలకంఠుడైన పరమేశ్వరుడు విషాన్ని కంఠంలో నిగ్రహించి కాపాడుతున్నాడు. స్వామి కంఠంలో విషం, తల మీద చంద్రరేఖ దాల్చి ఉన్న విషయాన్ని గురించి పురాణాలలో మనకు తెలియజేయడం జరిగింది. గుణదోషౌ బుధో బృంహన్నింద్వేలా వివేశ్వర శిరసా శ్లాఘతే పూర్వం పరం కంఠే నియచ్చతి. నీలగ్రీవ అంటే ఈ భాగం మనకు గుర్తు రావాలి. శివుడు మనచే ఆరాధింపబడే దైవం మాత్రమే కాదు, ఆయన్ని అర్ధనారీశ్వర తత్వం, ఆయన యొక్క గుణాలను ఆదర్శంగా తీసుకోవాలి. మనము ప్రపంచాన్ని అంతా నిగ్రహిస్తూ నిబ్బరంగా ఉన్నాడు. ఆ ధైర్యం, ఆ స్థైర్యం, ఆ ఆనంద స్థితి మనం గమనించాలి. అదే విధంగా ఎవరిని ఎలా సముదాయించాలి అనేది కూడా ఆయన దగ్గర మనం తెలుసుకోవాలి. భక్తుని దగ్గర ఎన్నో పాపాలు ఉన్నాయి. ఈ జన్మని చూసుకుంటే మనకు వణుకు వస్తుంది. నిశ్చలంగా ఆలోచిస్తే గత జన్మలవి ఇంకెన్నున్నాయో మనకే తెలియదు. క్షీర సాగర మథనం చేసేటప్పుడు వచ్చిన విషం వంటి పాపాలు అనేకం ఉన్నాయి మన దగ్గర. అంతగా ఉన్న పాపాలను ఇంతే నేరేడు పందంత చేసి కంఠములో ఉన్నవాడు ఆ పరమేశ్వరుడు. ఉన్నదున్నట్లు తీసుకున్నది ఒక చంద్రకళను మాత్రమే. అది చాలా చిన్న పరిమాణంలో ఒక లేఖ వలె ఉన్నది. ఆ లేఖ నెత్తి మీద పెట్టుకున్నాడు. అలాగే ఈయన భక్తుల చేసిన పాపరాశినంతటిని కూడా బయట పెట్టకుండా కంఠములో దాచుకునే గుణం కలవాడు. ఈ జీవుడిలో ఒక సుగుణమైన ఏదైనా ఉందా అంటే దాన్ని చంద్రలేఖలా నెత్తిన పెట్టుకొని ప్రదర్శించేవాడు. మనం చూపించే చిన్నపాటి ప్రేమను, భక్తిని నెత్తిన పెట్టుకొని మన దోషాలను కడుపులో దాచుకుని ఉండే దయాళుడు. ఆ విధంగా భక్తుల గుణ దోషాలను చూసేవాడు అని నీలకంఠనామం స్వామి యొక్క భక్త వాత్సల్యాన్ని మనకు చూపిస్తుంది. చంద్రశేఖర గుణానుకీర్తనం శంకరస్య చరితం కథామృతం నీలకంఠ తవపాద సేవనం సంభవంతు మమ జన్మ జన్మని. అలాంటి స్వామి దైవంగా దొరికితే ఆయన్ని మనం గుర్తుకుంటూ ఎన్ని జన్మలైనా మనం ఎత్తవచ్చు, ఎటువంటి బాధ లేదు అనేసి మనకు ఈ విధంగా ఈ 11 మంత్రాల ద్వారా మనము ఆ స్వామిని గురించి కొన్ని విషయాలు తెలుసుకోగలిగాం. ఇంకా మనకు ఇంకా 6 మంత్రాలు ఉన్నాయి. టైం సాల్దు కాబట్టి మళ్ళీ అది రేపు చెప్పుకుందాం. మిగిలిన 6 మంత్రాలు. ఓ హర 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 మహాదేవ శంభో శంకర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర. అందరికీ ఓం నమ శివాయ. జై శ్రీమన్నారాయణాయ.